సిమిలర్ పేర్లు ఉన్నాయండి. ఏంటా 7? మనం ఈరోజు 7 మనం ధ్యానించకపోవచ్చు. We may not meditate all the 7 today, but we will go through one by one. First of all, దేవుని వాక్యానికి ఉండే పేరు ఏంటంటే ప్రియులరా, దేవుని వాక్యము దీపము. దాన్ని దేంతో పోల్చారంటే దేవుని వాక్యమును దీపంతో పోల్చారు. సో బ్రదర్ రాజ్, the word of God is compared with the lamp or with the light. దేవుని వాక్యం దేంతో పోల్చారు చెప్పండి? దీపం, లేకుంటే ఆ వెలుగు. అది ఎక్కడుందంటే మనం కీర్తనలో ఒకసారి తీసుకున్నాం ప్రియులరా, 119వ అధ్యాయము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఇక్కడ దేవుని వాక్యమును మనకు దేంతో పోల్చారంటే ప్రియులరా, 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇంగ్లీష్ లో చదువు యోషిత. Thy word is lamp. So thy word is a lamp and light unto my path and my feet. సో మొదట దేవుని వాక్యమును దేంతో పోల్చారంటే వెలుగుతో పోల్చారు. వెలుగు దేవునికి సాదృశ్యం ప్రియులారా. వెలుగు పరలోక రాజ్యానికి సాదృశ్యం. నరకంలో, పాతాళంలో చీకటి ఉంటుందంట పీటర్. దేవుడు మొదట ఈ భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఆయన వెలుగు కమ్మని పలికాడంట ప్రియులారా. సో వెలుగును చీకటి నుంచి వేరు చేశాడంట ప్రియులారా. సో వెలుగుకు పగలని పేరు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. సో అక్కడ మనం గమనించినట్లయితే ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఫస్ట్ డే, సాయంకాలము ఉదయము మొదటి దినం ఆయన. సో కాబట్టి వెలుగును ఎప్పుడు దేవునితో, పరలోక రాజ్యముతో, దేవుని వాక్యంతో పోల్చారు. నీ వాక్యము నా పాదములకు దీపము. ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని చదువుకుంటారో ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటారో, ఏ వ్యక్తి అయితే ఈ వాక్యం ప్రకారం జీవిస్తారో వాడు వెలుగులో నడిచినట్టు. వాక్యం ప్రకారం జీవించకపోతే మనం చీకటిలో నడిచినట్టు. అదే దాని అర్థం. సో అందుకే ఈ భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం. పాదములకు దీపం అంటే నా టార్చ్ లైట్. దీపము అంటే టార్చ్ లైట్. నా త్రోవకు వెలుగు అంటే స్ట్రీట్ లైట్. ల్యాంప్ ఇట్స్ లైక్ టార్చ్ లైట్, లైట్ ఇట్స్ లైక్ స్ట్రీట్ లైట్. సో పాదములకు దీపం అంటే నెక్స్ట్ అడుగు మనం ఎక్కడ పెట్టాలో టార్చ్ లైట్ మనకు చూపిస్తుంది. మనం ఏ మార్గంలో వెళ్ళాలో స్ట్రీట్ లైట్ మనకు చూపిస్తుంది. సో దేవుని వాక్యము టార్చ్ లైట్ లాంటిది, అండ్ రెండోది దేవుని వాక్యము స్ట్రీట్ లైట్ లాంటిది. ఇక్కడ 2 విషయాలు అంటాడు, నా పాదములకు దీపము, మరి నా త్రోవకు వెలుగు. సో గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, దేవుని వాక్యము వెలుగుతో వచ్చావు. ఇంకొక వాక్యం మనం తీసుకుందాము, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఇక్కడ దేవుని వాక్యములు దేంతో పోల్చాము ఒకసారి చూద్దామండి. 2 Peter chapter 1 verse 19. verse 19 అన్నా 2 Peter. అబ్బా 2 Peter chapter 1 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఇది 2 Peter నేను చెప్పిందండి. 2 Peter 1:19 లో చదవం మళ్ళా. ఇంతకంటే ఇక్కడ ప్రవచన వాక్యం అంటే దేవుని వాక్యం ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున. చూశారండి, ఆ వాక్యము చీకటిలో ఎలా ఉందంట చెప్పండి, ఎలా ఉంది? వెలిగించు దీపము.
దాని కింద రాస్తాడు, ప్రవచనంలో మనుషులు ఇచ్చవల కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వాటిని దేవుని మూలముగా పలికిరి. సో చీకటిలో దేవుని వాక్యం వెలిగిస్తుంది. సో దేవుని వాక్యము చీకట్లో వెలిగిస్తుంది. దేవుని వాక్యము నా పాదములకు దీపము, రెండవది నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని యొక్క సేవకుడు ఆ వాక్యంలో రాశారు. సో ఇక్కడ దేవుని వాక్యము వెలుగుతో పోవచ్చు. రెండోది, ఇంకా ఎవరయ్యా వెలుగు అంటే యేసుక్రీస్తులుగా వెలుగుతో పోల్చారు. ఇక్కడ వాక్యము యేసుక్రీస్తులు మనం సపరేట్ చేయలేమండి. వాక్యానికి ఉన్న పేర్లన్నీ యేసు ప్రభువుకు ఉన్నాయి, యేసు ప్రభువుకున్న పేర్లన్నీ వాక్యానికి ఉన్నాయి. అందుకే వాక్యమును క్రీస్తులు మనం వేరు చేయలేం. ఒక వాక్యం నేను చూపిస్తాను. యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, అది ఏంటంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం తీసుకుందాం. ఎందుకు మనం క్రీస్తును వాక్యం వేరు చేయలేమంటే నేను ఒక 3 వచనాలు చూపిస్తాను, గమనించండి అందరూ. We cannot separate Jesus and the word of God. They are always together. They always share the same nature, same quality. ఏంటంటే గమనించండి, నేను చదువుతున్నాను. 19:13 ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన అంటే యేసుక్రీస్తు ధరించుకుని ఉండెను, మరియు ఆయనకి ఏమని పేరు అంటే ప్రియుడు ఇక్కడ దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. His name is called the word of God. దేవునికి ఏమని యేసు ప్రభువుకి ఏమని పేరంట? దేవుని వాక్యము. ఇక్కడ క్లియర్ ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన తిరిగి వచ్చినప్పుడమ్మా ఆయన గుర్రం మీద సవాలు చేసుకుంటూ ఆయన నోటి మాటతో వచ్చే ఆ ఖడ్గం చేత అందరినీ ఆయన సంహరిస్తాడంటారు. ఆ సమయంలో దేవుని సేవకుడు యోహాను చూస్తాడు, ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రం ఉన్నది ఆయనకు. రెండోది ఆయనకు దేవుని వాక్యం అని పేరు. సో యేసు ప్రభు అన్న వాక్యమే, వాక్యమన్నా యేసు ప్రభే. ఇంటర్చేంజబుల్లీ యూ కెన్ కాల్ జీసస్ యాజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్ యోషిత అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ జీసస్. గుర్తుపెట్టుకోండి ఈ విషయం ప్రియులారా. యేసు ప్రభును దేవుని వాక్యం మనం వేరు చేయలేము. వాక్యము యేసుక్రీస్తు రెండు ఒకటే ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామా? ఇక్కడ వాక్యమును ఎవరితో పోల్చారు? అందరు తీసిన తర్వాత మనం చూసుకుందామండి. ఇక్కడ వాక్యమును దేనితో పోల్చారు? జాన్ చాప్టర్ 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ప్రియులారా చెప్పండి, ఆ వాక్యం ఎవరంట? 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది తండ్రియా? చెప్పండి ప్రియులారా ఒకసారి. తండ్రియా, కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా? శరీరంతో వచ్చింది ఈ లోకానికి యేసుక్రీస్తు. అంటే ఇక్కడ మాట అర్థం ఏంటంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అంటెను, ఆ వాక్యమే ఈ భూమి మీదకి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్, దట్ వర్డ్ బికేమ్ యాజ్ అ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us with the full of grace and truth. So who is that word? Jesus is that word. ప్రకటనలో ఏం చూసాము? ఆయనకు దేవుని వాక్యం అని పేరు. ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఆయన ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక వాక్యం తీసుకుందాం. 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 చదువుకుందామండి. 5వ అధ్యాయము 7-8. ఇక్కడ మళ్ళా వాక్యానికి యేసు ప్రభు అని పేరు,
యేసు ప్రభుకు వాక్యం అని పేరు. నేను చదువుతాను ఆ వాక్యం, అందరూ గమనించండి. 1 John chapter 5 verse 7. ఏమనుంది ప్రియులరా? సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. బాగా అందరు గమనించండి ప్రియుల, వాక్యం చాలా ముఖ్యమైన వాక్యము. అదేంటంట? సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. There are 3 who bear witness in heaven. ఒకటి అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. పరలోకంలో ముగ్గురున్నారంట. ఇది తెలుగులో కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక్కసారి అందరం ఇంగ్లీష్ లో విందామా? యోషిత కొద్ది గట్టిగా చదువునా. There are 3 who bear record in heaven. Number 1, Father. రెండోది వర్డ్. చెప్పండి, వర్డ్ అంటే ఎవరు? Father. There are 3 people, Uday, who bear witness in heaven. One is Father. Second is word అంటే ఎవరు? యేసు ప్రభు, వాక్యము. మూడోది and the Holy Ghost. These 3 are one with the Raj. There are 3 witness in heaven. Number 1, the word. Number 1, God, తండ్రి, దేవుడు. రెండోది దేవుని వాక్యం. అంటే ఎవరడ వాక్యము? యేసు ప్రభువే. రెండో వ్యక్తి ఎవరండి? తండ్రి తర్వాత కుమారుడే కదా. ఆయన కుమారుడికి ఏమని పేరు ఇచ్చారు అక్కడ? వాక్యము. మూడోది ఆత్మ, పరిశుద్ధ ఆత్మదేవ. వీళ్ళు ముగ్గురు ఎవరంటారు? వీరు ముగ్గురు ఒక్కటే. There are 3 bear witness in heaven. One is the Father, second is the Word, and third is the Holy Ghost. అక్కడ తెలుగులో ఆ వర్డ్ అనే మాటకి పీటర్ ఏమిచ్చారంటే వాటర్ అని ఇచ్చారు. సో వాటర్ అనగాని ఎవరు చెప్పండి? దేవుని వాక్యమే. యేసుక్రీస్తు కొర్నేలియస్తో ఒక మాట అంటాడు. కొర్నేలియస్, ఒకడు ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరడు. నీళ్ళంటే ఏంటి ఇక్కడ? దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యమే యేసుక్రీస్తు. సో కాబట్టి ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుని వాక్యంకు వెలుగని పేరు, యేసు ప్రభుకు వెలుగని పేరు. ఓకే, ఇంకొకసారి మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు నేనే ఈ లోకానికి వెలుగు అన్న మాట యోహాను సువార్తను ఒకసారి తీసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవాడిని తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. జాన్ చాప్టర్ 8 verse 12. ఇక్కడ యేసుక్రీస్తు ఆ స్త్రీతో చెప్పిన మాట. కొంతమంది ఒక స్త్రీని పట్టుకుని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. ఆమె వ్యభిచారం పాపం చేస్తుందని చెప్పి, పట్టబడ్డదని చెప్పి ఆమె రాళ్లతో కొట్టడానికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు, ఓకే, మీలో పాపం లేని వారు మొదట రాయేయమన్నప్పుడు అందరు వెళ్ళిపోయారంట ప్రియులరా. అప్పుడు యేసుక్రీస్తు ఆమెను చూసి, ఏమమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభువా, అందుకు నేను కూడా నిన్ను శిక్షింపను అని చెప్పిన తర్వాత 12వ వచనంలో యేసు ప్రభు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో వచ్చాడు. One lady was caught in adultery. People came to stone her according to Old Testament Moses. They asked Jesus, what is your opinion? Should we stone her or should we forgive her? Jesus said, he who has no sin, let him put the first stone. So everybody left. Then Jesus said, did anybody punish you? The lady said, no Lord. Then Jesus said, I will also not punish you. Then he said, I am the light of the world. ఈ లోకానికి నేనే వెలుగునై ఉన్నాను. దేవుని వాక్యం ఎలా వెలుగై ఉన్నదో ఇక్కడ యేసుక్రీస్తు గాని చెప్పండి లోకానికి వెలుగు. సో నేను చెప్పే ప్రతి మాట యేసు ప్రభుకు అదే పేరు ఉంటుంది, దేవుని వాక్యానికి అదే పేరు ఉంటుంది. రెండో వాక్యం యేసుక్రీస్తు లో వెలుగు అన్న మాట ఎక్కడ ఉందంటే ప్రియులారా 5వ అధ్యాయం తీసుకుందామా. యోహాను సువార్త
5వ అధ్యాయము 9వ వచనం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఐదో అధ్యాయము 9వ వచనము. క్షమించండి ప్రియులారా, నేను కొద్దిగా రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. నేను మళ్ళా దగ్గర చూపిస్తాను. సో రెండోది, యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు అనే మాటను మనం గమనించుకుంటాం ప్రియులారా. అండ్ మూడవది, జీసస్ సెడ్ వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మూడవది పీటర్, మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. ఒకటి, దేవుని వాక్యం ఈ లోకానికి వెలుగైతే, రెండోది యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగైతే, మూడవది దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. గాడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద లైట్. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ థర్డ్, రాజ్ గాడ్ సెడ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంట. అది ఎక్కడ ఉంది ప్రియులారా, ఒకసారి చూసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం అండి. మత్తయి సువార్త 5:14. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో చూసి, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. చాలా ఫస్ట్ దేవుని వాక్యం వెలుగైతే, రెండోది యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు, మూడోది మనం ఈ లోకానికి వెలుగై. చదవమ్మా తర్వాత. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళా మనుషులు దీపమును వెలిగించి మంచం కింద కుంచము కింద పెట్టరు. చూశారు కదా. దాని తర్వాత మీ సక్రియలను చూచి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మన వెలుగు అంటే అర్థం ఏంటి? మన సత్క్రియలు కదా రేబెక్కా. అంటే ప్రజలు దేవుణ్ణి స్తుతించాలంటే మన క్రియలు చూసి దేవుణ్ణి స్తుతిస్తారంట ప్రియులు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఒక వ్యక్తి దీపమును వెలిగించి మంచం కింద, టేబుల్ కింద, చైర్ కింద పెట్టడు. అది అందరికి వెలిగించులాగా పైన దీపస్తంభం మీద పెడతారు. చిన్నప్పుడు బుడ్డి అని మనం వింటాం కదా, కిరసనాలు బుడ్డి అని చెప్పి వాళ్ళు వెలిగించు, వాళ్ళ ఇల్లంతా మనకు దీపం ఇచ్చేది. అలా మనుషులు మీ మంచి క్రియలను చూసి దేవుణ్ణి మహిమపరచదు. ప్రియులరా, మన ఇళ్లలో ఫోటోలు పెట్టి లేకపోతే ఇంటి మీద క్రాస్ పెట్టడం కాదు, దాన్ని బట్టి కాదు దేవుడు మనుషులు మనలను క్రైస్తవులను పిలిచేది. మన క్రియలను, మన సత్క్రియలను చూసి వీళ్ళు క్రైస్తవులని అప్పుడు పిలుస్తారు. గుర్తులు పెట్టుకోవడం వల్ల మనం నిజమైన క్రైస్తవులు కాదు, క్రియలు చేయడం వల్ల మనం నిజమైన క్రైస్తవులు. సో కాబట్టి ప్రియులుగా గుర్తుపెట్టుకుందాము. ఒకటి, దేవుని వాక్యం ఈ లోకానికి వెలుగంట, రెండవది యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగంట, మూడవది చెప్పండి, మనము ఈ లోకానికి వెలుగై. రెండవది, దేవుని వాక్యమును దేనితో పోల్చారంటే ప్రియులరా, దేవుని వాక్యమును నీళ్లతో పోల్చారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కంపేర్డ్ విత్ వాటర్. షాకింగ్ గా, ఆశ్చర్యం అనిపిస్తుందా? అవును ప్రియులరా, దేవుని వాక్యమును నీళ్లతో పోల్చారు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ కంపేర్డ్ విత్ వాటర్. ఎక్కడుంది ప్రియులరా? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం అందరం తీసుకుందాం. Turn with me book of Deuteronomy chapter 32.
ఇక్కడ దేవుని వాక్యంను నీళ్లతో పోల్చాం. చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. 32 నేను చదువుతాను, అందరు గమనించండి. మీ బైబిల్ తీసుకోండి ప్రియులారా. ఆకాశ మండలమా చెవియుము, నేను మాట్లాడు. భూమండలమా నా నోటి మాట విను. ఇక్కడ చూడండి కదా, మాట్లాడుదును నా నోటి మాట విను. ఇక్కడ దేవుని మాట, ఆయన మాట్లాడే మాట ఎలాంటిది? అది నా ఉపదేశము వానవలే కురియును. ఇక్కడ దేవుని వాక్యమును వానతో పోల్చారు. నా వాక్యము మంచు వలె, రెండోది మంచు, లేత గడ్డి మీద పడు నా చినుకుల వలె. నాలుగోది పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. అందరు చెప్పండి ప్రియులారా, దేవుని వాక్యం దేంతో పోల్చారు? వాన. రెండోది అందరు చెప్పండి, మంచు. మూడవది చినుకులు. నాలుగోది వర్షం. ఇదేంటంట ప్రియులారా? దేవుని వాక్యం. నా నోటి మాట is my word is like a rain, my word is like a dew, my word is like a showers, my word is like a rain drizzling. సో దేవుని వాక్యమును వర్షంతో, వానతో, మంచుతో, నీళ్లతో పోల్చారు ప్రియులారా. ఇక్కడ మళ్ళా చదువుతాను, గమనించండి ప్రియులారా. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. నాలుగుతో పోల్చారండి. వర్షం అనగా నీళ్ళే, రెండవది వానన్న నీళ్ళే, మూడవది మంచన్న నీళ్ళే, దాని తర్వాత చిలుకులన్న నీళ్ళే. అంటే ఈ నాలుగింటిని దేవుని వాక్యంతో పోల్చారు. దేవుని వాక్యము ఈ నాలుగుతో. అంతేనా? యేసుక్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉందండి. 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ భార్య భర్తల మధ్య ఉన్న ఒక సంబంధం గురించి వివరిస్తూ ఆయన ఒక మాట అంటాడండి. 5వ అధ్యాయము 24వ వచనం. మేము 22 నుంచి చదువుకున్నాం. స్త్రీలారా, భార్యలకు చెప్తున్నాడు, ప్రియులారా, ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదీ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వినండి. దాని తర్వాత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచెను. యేసుక్రీస్తు ప్రియులను గమనించండి, సంఘముని వాక్యముతో ఉదక స్నానం చేశాడంట. వాక్యం అనే నీళ్లతో ఉదక స్నానం చేయించాడంట. ఈ లోకంలో ప్రియులరా పరిశుభ్రపరిచేది నీళ్లు మాత్రమే. పెట్రోల్తో శుద్ధి కాదు ప్రియులరా, ఎలాంటి ఆవిరితో శుద్ధి కాదు. ఒక వ్యక్తి మలినం పోవాలంటే నీళ్లు మాత్రమే. ఇక్కడ అంటాడు, ఓ భర్తల్లారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. యేసుక్రీస్తు గారి సంఘాన్ని ప్రేమించి ఎలాంటి ముడత ఎలాంటి కళంకం లేకుండా ఆయన తన వాక్యమనే స్నానము చేత, వాక్యమనే నీళ్ళ చేత ఉదక స్నానం చేశాడంట సంఘాన్ని.
మనమంతా ఈరోజు పరిశుద్ధులం అయ్యామంటే నీళ్ళనే వాక్యంతో దేవుడు మనుషులు ఇదిగో ఈ వారం ఈ వాక్యం వింటుంటే నీళ్ళలా మనం కడుగుతా ఉంటుందంట దేవుని వాక్యం. సో ఇక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చారమ్మా? ఈ వాక్యాలు గుర్తుపెట్టుకుందాం ప్రియుల. దేవుని వాక్యం మంచు లాంటిదంట, దేవుని వాక్యం నీళ్ళ లాంటిదంట, దేవుని వాక్యం వర్షం లాంటిదంట, దేవుని వాక్యం చినుకులు లాంటిదంట. ఇప్పుడు రెండవది యేసుక్రీస్తు. ఆయన నీళ్ళేనా? యేసుక్రీస్తు తను తాను నీళ్ళతో కంపేర్ చేసుకున్నాడు ప్రియులరా? చూపిస్తున్న ఒక వాక్యం దయచేసి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇప్పుడు వాక్యము నీళ్ళు, ఇక్కడ యేసుక్రీస్తు గారు తను తాను నీళ్ళతో పోల్చుకుని ఒక మాట అంటున్నాడండి. జీసస్ ఈస్ ద వాటర్. పదిహేనవ అధ్యాయం 2వ వచనం అండి. ఓకే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. దాని తర్వాత చెప్పండి ప్రియులారా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే నేను చెప్పే మాటలు నీళ్ళ లాంటివి. ఆ వాక్యం మీరు విని 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 మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటున్నారు. అది దాని అర్థం ప్రియులరా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో ఉంటే ఫలిస్తారు. మీరు ఇంకా ఫలించాలని దాంట్లోని పనికిరాని ముక్కలు, కలుపు ముక్కలు అంటారండి. ఈ రైతులకు బాగా తెలుసు. పొలం వాళ్ళు ఏదైనా విత్తినప్పుడు, అది పెరిగినప్పుడు దాంట్లో కలుపు మొక్కలు ఉంటాయంట. ఆ కలుపు మొక్కలు బలం లాక్కుంటాయని చెప్పి స్పెషల్గా కొంతమంది పని మనుషులను పెట్టి ఆ కలుపు మొక్కలన్నీ పీకేస్తారు. ఎందుకంటే ఆ బలము ఈ చెట్టుకు రావాలని. సో ఇక్కడ చెప్తూ అంటాడు, నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు మాట అది నీళ్ళ లాంటిది. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేయగలడు. ఏంటా వాక్యము? నీళ్లు. ఏంటా నీళ్లు? దేవుని వాక్యం. సో రెండవది దేవుని వాక్యం దేంతో పోల్చారంట ప్రియులారా? నీళ్లతో. మొదట దేవుని వాక్యం దేంతో పోల్చారు? వెలుగుతో కదా. దేవుని వాక్యం వెలుగు. రెండవది దేవుని వాక్యం నీళ్ళ లాంటిది. మూడవది ప్రియులారా, దేవుని వాక్యము బండ లాంటిది. ఇక్కడ యేసుక్రీస్తు గారి బండనే. దానికన్నా ముందు దేవుని వాక్యం బండన చూసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ముగించుకున్న తర్వాత ఆయన చివరిలో కన్క్లూషన్ వర్డ్స్ అంటారు, ముగింపు మాటల గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. మనం చాలాసార్లు చదువుకున్నాము. 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి మనం చదువుకుందాం, గమనించండి. కాబట్టి ఈ నా మాటలు విని, చూడరా, మాటలు విని, వాక్యము విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది దేని మీద ఉన్నంట? బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే వానికి పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పి. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు అంటాడు, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని, అందరి గురించి ఇక్కడ రాసుకున్నాడు ప్రియులారా, నా యుద్ధకు వచ్చి జయంతి నా మాటలు విని దాని ప్రకారం మీరు చేశారనుకోండి,
మీరందరూ బండ మీద మీ ఇల్లును కట్టుకున్న వారికి సమానం. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, ఆ ఇల్లు కూలలేదంట. ఎందుకంట? అది బండ మీద ఉంది కాబట్టి. ఇంకొక ఇల్లు ఎక్కడ కట్టారంట? వచ్చారంట, దేవుని వాక్యం నా యుద్ధకు వచ్చి నా మాట విని దాని చొప్పున జరిగించని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వారికి సమానము. వరదలు వచ్చినాయి, వర్షం వచ్చింది, గాలి వీసింది ప్రియులారా, ఆ ఇల్లు కూలిపోయింది. ఇక్కడ ఏంటి బండ? దేవుని మాటలు. ఏంటి ఇక్కడ బండ? దేవుని వాక్యము. వాక్యం ప్రకారం జీవించే ప్రతి ఒక్కళ్ళు సన్ని బండ మీద ఇల్లు కట్టుకున్న వారికి సమానం అంట. రేపు తీర్పు రోజు ఈ వరదలు ఏంటి, ఈ వర్షం ఏంటి, ఈ గాలి ఏంటి, రేపు తీర్పు రోజు దేవుడు మనల్ని పరీక్షిస్తాడంట. మనం నిజంగా దేవుని వాక్యం ప్రకారం జీవించామా లేదా? ఒకవేళ మనం దేవుని వాక్యం ప్రకారం జీవించామనుకోండి ప్రియురా, తీర్పు రోజు మనం నిలబడతామంట దేవుని ముందు. అలా నమ్మకమైన మంచి దాసుగా వెళ్ళు, పరలోక రాజ్యానికి వెళ్ళు. ఎవరెవరైతే వాక్యం ప్రకారం చెయ్యరో వాళ్ళు ఆ తీర్పు రోజు ఉండలేరంట, నిలబడలేరంట, కూలిపోతారంట. వాళ్ళందరికీ నిత్య నరకము. ఇక్కడ చేయడం మనందరికి ప్రియులుగా దేవుడి యొక్క మాట ఏంటంటే, వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులుగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడు. 7 ఉపమానాలు ఏంటవి అంటే ప్రియులుగా, ఒక వ్యక్తి పొలంలో గోధుమలను ఆయన విత్తాడంట ప్రియులుగా. ఆయన నిద్రపోతున్నప్పుడు, ఆ రైతులు నిద్రపోతున్నప్పుడు ఎవరో ఆయన విరోధులు వచ్చి గురుగులు వాళ్ళు విత్తారంట. అవి పెరుగుతున్నప్పుడు ఈ యొక్క పని మనుషులు దాన్ని చూసి యజమానులకు చెప్పారంట, యజమానుడా మనం వేసింది గోధుమ గింజలు కదా, దీని ఇక్కడ ఏంటి గురుగులుగానే వస్తున్నాయి, వాటిని పీకేద్దామంటే యజమానుడు అన్నాడంట, ఇప్పుడు పీకొద్దు, మనం గోధుమ గింజ మనం పీకుతున్నప్పుడు గురుగులు పీకుతున్నప్పుడు గోధుమ గింజగా రావచ్చు. ఇక్కడ గోధుమ గింజ విశ్వాసులు, వాక్యం ప్రకారం జీవించేవారు. గురుగులు అంటే ప్రియురా వాక్యం ప్రకారం జీవించని వారు. సో ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, ఆ యజమానుడు అవి ఒకవేళ మనం గురుగులు లాకపోయినప్పుడు గోధుమల గింజగా రావచ్చు, కాబట్టి ఆగు, కోతకాలం వరకు ఆగుదాం. కోతకాలం వచ్చిన తర్వాత కోసి ఏవేవైతే గురుగులు అవన్నింటినీ కాల్ చేస్తామో, ఏవేవైతే గోధుమలో అవి నా కొట్టల్లోకి తీసుకెళ్ళండి. సో దీని అర్థం ఏంటి తెలుసా? రాయలమ్మా, తీర్పు రోజు వస్తుంది. అప్పటి వరకు మనం ఎవరు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నామో, నిజంగా దేవుడికి ఎవరు లోబడుతున్నాం ఎవరు తెలియదు ప్రియులారా. మీకు నా గురించి మీకు ఎవరు తెలియదు, నిజంగా వ్యక్తిగతంగా లోబడుతున్నానో లేదా. మీ గురించి నాకు అస్సలు తెలియదు ఎవరెవరు దేవునికి లోబడుతున్నారా లేదా. ఎప్పుడు తెలుస్తుందంట ప్రియులారా? తీర్పు రోజు తెలుస్తుందంట. ప్రకటన వాక్యంలో రాయబడి అందరం దేవుని సింహాసనం ముందు నిలబడాలి. మీలో రహస్యంగా చేసిన ప్రతి పాపాలను దేవుడితో విలువలేకి తెస్తాడంట. అవి మంచివే కానీ చెడ్డవే కానీ. చాలాసార్లు నేర్చుకున్నాం, మంచి దేవుడు చెడ్డని తీర్పులు తెచ్చాడంటే న్యాయం ఉంది, మరి మంచి వాటిని ఎందుకు తెస్తాడంట? మనం ఏదన్నా మంచిది చెడు అభిప్రాయంతో చేశామనుకోండి, అది పాపమే అంటాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చాలాసార్లు ఎవరు హర్ట్ కావద్దు, నేను వ్యక్తిగత ఎవరు చెప్పట్లే. మనం కాంక్ ఇచ్చేటప్పుడు మన పేరు రాసామనుకోండి, కవర్ మీద కాంక్ ఇవ్వడం మంచిదే, కానీ దాని మీద పేరు రాసామనుకోండి ప్రియులరా, డూయింగ్ గుడ్ వర్క్ విత్ బ్యాడ్ ఇంటెన్షన్. నేను ఇచ్చాను అందరూ తెలవాలా, పాస్పోర్ట్ తెలవాలా? వాక్యం చదవడం మంచిదే, కానీ అందరి ముందు నాకు గొప్ప పేరు రావాలని మనం చదివామనుకోండి. మేము అక్కడ ఫస్ట్లో అక్కడ పంజాబీ కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నప్పుడు 9 o'clock ప్రేయర్ అయిపోతుంది. లాస్ట్ ప్రేయర్ కావాలంటే సిస్టర్ ఉండే, సిస్టర్ గారు మనకు ప్రార్థనలో నడిపిస్తారంటే ఆవిడ వచ్చి
15 నిమిషాలు ప్రేయర్ చేశారండి. లాస్ట్ ప్రేయర్ మరి 1 నిమిషంలో చేయాలా, 15 మినిట్స్ చేసి లాస్ట్ అందరి దగ్గరికి వెళ్ళి నా ప్రేయర్ బాగుండేనా అంటే వీఆర్ డూయింగ్ థింగ్స్ ఫర్ బ్యాడ్ ఇంటెన్షన్. అవర్ మోటివేషన్ ఇస్ నాట్ రైట్. దేవుడు మహిమార్థంతో చేయట్లే. వీఆర్ నాట్ సింగింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వీఆర్ నాట్ ప్రీచింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన మందిరానికి వచ్చేది దేవుని మహిమపరచడానికి కాదు, కొన్నిసార్లు మన సెల్ఫిష్ గురించి మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి. అందుకే ప్రతి చెడు, అది మంచిదే కానీ చెడదే కానీ దేవునికి తెలుసు మన ఇంటెన్షన్, మనం ఎందుకు వస్తున్నాము కదా ప్రియులారా. నిజంగా దేవునికి లోబడే వస్తున్నామా, లోబడడానికి వస్తున్నామా, నేర్చుకోవడానికి వస్తున్నామా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు, ఏదో వారానికి ఒకసారి వెళ్ళాలని వస్తున్నామా? సో దేవుని వాక్యం ప్రియులారా గుర్తుపెట్టుకోండి, బండ లాంటిది. ఎవరెవరైతే వాక్యం విని దాని చొప్పున జరిగిస్తారో వాళ్ళు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వాళ్ళకి సమానం. ఓకే, ఇది దేవుని వాక్యం. మరి యేసుక్రీస్తు బండనా? ఎస్, ఆయన కానీ బండనే. అది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి పౌలు రాస్తూ, నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని చెప్పాను, అందరు గమనించండి. 10వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం కింద నుండేది, వారందరూ సముద్రములో నడిచింది, అందరూ మోషను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏదైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిది. దాని తర్వాత ఏముంది ప్రియులారా? ఆ బండ క్రీస్తే. అర్థమైందా? ఇప్పుడు పాత నిబంధన కాలంలో కదా రాజ్ దేవుడు నీళ్ళు ఇచ్చాడంట, బండలో నుంచి, పెద్ద రాక్లో నుంచి ఇట్లా కొడుతున్న నీళ్ళు వచ్చాయంట. ఇక్కడ పౌలు అంటాడు ప్రియులారా, ఆ బండ ఎవరైతే నీళ్ళు ఇచ్చారో, ఆ బండ ఏదైతే నీళ్ళు ఇచ్చిందో ఆ బండ ఎవరంటారు? ఏంటి? క్రీస్తే, యేసు క్రీస్తే. ఇప్పుడు మనం ఇంతగా చూసాము, నా మాటలు విని దాన్ని చొప్పున జరిగించేవారు దేని మీద తన ఇల్లును కట్టుకున్న వారికి సమానం? బండ మీద. ఆ బండ ఎవరు ఇక్కడ? యేసు క్రీస్తే. వాక్యం బండే, యేసు క్రీస్తు గాని బండ. జీసస్ ఈస్ రాక్, ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో ఈస్ రాక్. ప్రపంచంలో ఒక బిలీఫ్ ఉందండి, అదేంటంటే యేసుక్రీస్తు అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. చూద్దామండి మత్తయి సువార్త 16వ అధ్యాయము. పేతురుతో యేసుక్రీస్తు ఒక మాట అంటాడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుతాను, గమనించండి. 16:18. ఏమనుంది ప్రియులు అక్కడ? 16:18 నేను చదువుతాను, గమనించండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము దాని ఎదుట నిలవనేరదని నేను మీతో చెప్పుచున్నాను. గమనించండి ప్రియులారా, ఇక్కడ పేతురు అంటాడు, ప్రభువా ఒకరోజు యేసుక్రీస్తు అందరి శిష్యులను ఒక మాట అడుగుతాడు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది ప్రవక్త, కొంతమంది ఇర్మియా, కొంతమంది యేషయా, మరి మీరేమనుకుంటున్నారు అంటే పేతురు గబక్కిన లేచి, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అంటుంది. అప్పుడు యేసుప్రభు అంటాడు, పేతురు నీకు రక్త మాంసములు ఈ యొక్క ప్రకటనను బయలుపరచలేదు, నువ్వు దేవుని కుమారుడు అన్నవే ఆ మాట బండ లాంటిది. ఆ బండ క్రీస్తు అనే బండ. నువ్వు దేవుని కుమారుడు అన్నావే, ఆ క్రీస్తు అనే బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. పేతురు అంటే బండ కాదు, పేతురు అంటే చెప్పండి రాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్. ఒక సంఘం ఉంది ప్రియులారా మనకు, ఆ సంఘంలో ఇప్పటికి వాళ్ళు నమ్మేది అంటే
పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టాడు, చర్చ్ పేతురు మీద కట్టారని చెప్పి పేతురు ఒక దేశంలో చాలా గొప్పగా ఆరాధిస్తారు. బట్ పేతురు మీద కాదు బండ, పేతురు బండ కాదు, పేతురు రాయి. యోహాను సువార్త తీసుకుందామండి, చివరి వాక్యము 1:42 వచ్చినామండి. పేతురు అంటే ఏంటి చూద్దామండి. యోహాను సువార్త 1:42. చదువుకుందాము. అతడు మొదట సహోదరుడు ఆంద్రేయ, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు చెప్పండి ఏంటి? రాయని అర్థమైన. పీటర్ అంటే అర్థం ఏంటి? రాయి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? బండ. అభిషేక్తుడు, నో డౌట్. కానీ మనం ఇప్పుడు దేని గురించి ధ్యానిస్తున్న మన టాపిక్ ఏంటి? దేవుని వాక్యం బండ లాంటిది, యేసుక్రీస్తు కానీ బండ. ఆ బండ క్రీస్తే. రాయి పేతురు. రాయి మీద ఎవరన్నా బిల్డింగ్ కట్టి చూశారండి? రాయి మీద ఎవరన్నా బిల్డింగ్ కట్టగలుగుతామా? బిల్డింగ్ కట్టాలంటే ఏం కావాలంటే మనకు పెద్ద బండ. వీధిలో ఇంగ్లీష్లో బెడ్ రాక్ అంటారండి, బెడ్ రాక్. ఒకప్పుడు మనకి ఇప్పుడు కొద్దిగా టెక్నాలజీ పెరిగి ఈ మధ్య, కానీ ఒకప్పుడు ఉదయం తొవ్వి పీటర్ బెడ్ రాక్ అని భూమిలో పెద్ద బండ వచ్చే వరకు తవ్వేవారంట. వచ్చిన తర్వాత కనపడ్డ తర్వాత అక్కడి నుంచి ఫౌండేషన్ వాళ్ళు పునాదులు వేసుకుని బిల్డింగ్ కట్టేవారంట. దేవుని వాక్యము బండ, యేసుక్రీస్తు కూడా మన బండ కాదు ప్రియుల. పేతురు బండ కాదు, పేతురు ఎవరంట? సో ప్రియులరా, 3 విషయాలు మనం గమనించుకుందాము. నంబర్ 1, దేవుని వాక్యం ఎలాంటిదంట ప్రియులరా? అది దీపము లాంటిది. దేవుని వాక్యము వెలుగు లాంటిది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ లైట్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ ల్యాంప్. యేసుక్రీస్తు వెలుగు లాంటి వాడు. నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను. 3వది యేసుక్రీస్తు అంటూ మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇక్కడ 3 వెలుగులు ఉన్నాయి ప్రియులరా. దేవుని వాక్యం వెలిగే, 2వది యేసుక్రీస్తు వెలిగే, 3వది మనం కూడా వెలిగే. మన వెలుగు ఎప్పుడు బయలుపడుతుందంట ప్రియులరా? మన మంచి క్రియలు, సత్క్రియలు కదా ప్రియులరా. మదర్ తెరెస్సా, ఈరోజు ఆమె గురించి తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మంచి క్రియలు. ఆమె ఎక్కడో ఏదో దేశంలో పుట్టి పెరిగిన మన దేశానికి వచ్చి కలకత్తాలో ఆమె ఈ యొక్క స్ట్రీట్స్లో వెళ్ళి బీదలకు సాయం చేసేది. కుష్ఠరోగులకు చీము రక్తం గారుతుంటే ఆమె ఒక కాటన్ తీసుకొని క్లీన్ చేసేదంట. ముక్కు చీముడు వస్తుంటే ఆమె క్లీన్ చేసేదంట, వాళ్ళ కడిగేదంట, వాళ్ళ మొక్కలు కడిగి స్నానాలు చేయించి మంచి బట్టలు వేయించి వాళ్ళకి చదువు నేర్పించిందంట. మంచి క్రియలంట. మనమే స్వార్థంగా ఉండకుండా అయినంత వరకు మన చేతనంత వరకు మనం మంచి క్రియలు చేసుకున్నాం. మన సాక్ష్యాన్ని చూసి చాలా మంది ప్రభువులకు రావాలంటారు. మన క్రియలే వెలుగులాంటి. ఇంటి ముందు స్టార్లు పెట్టడం కాదు ప్రియులరా, మన క్రియలు, మంచి మాటలు, మన మంచి ప్రవర్తన కదా ప్రియులరా. పెట్టుకునేటోళ్ళు పెట్టుకోవచ్చులేండి, అది కదా, అదొక్కటి. దానివల్ల మనం క్రైస్తవులని అనబడతామా? యేసుక్రీస్తు అని చెప్పాడా? మీ సత్క్రియలను చూచి, మీ మంచి పనులను చూసి ప్రజలు దేవుని మహిమపరచాలి. 2వది, దేవుని వాక్యము నీళ్ళలాంటి. నా మాట నేను మాట్లాడుతున్నాను, నా మాట అది ఎక్కడ ప్రియులరా? వర్షం వలెను, మంచు వలెను, చినుకుల వలెను, వాన వలెను. క్రీస్తు
క్రీస్తు వాక్యం అనే నీళ్లతో సంఘాన్ని ఏం చేశాడంట? ఉదక స్నానం. వాక్యం అనే నీళ్లు, గుర్తుపెట్టుకోండి, వాక్యం నీళ్లతో పోల్చి వాక్యం వింటా ఉంటే అది యేసు ప్రభు తర్వాత అంటాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులయ్యారు. ఇట్నే వాక్యం వింటా ఉంటే ఏమవుతుందంటే మన హృదయం క్లీన్ అవుతానే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ నదులలో కొన్ని రాళ్ళు ఉంటాయి, గుల్కలు, పెబల్స్ అంటారు, పెద్ద పెద్ద రాళ్ళు. ఈ ఫిష్ అక్వేరియంలో, చేపల అక్వేరియంలో పెడతారు. ఎంత స్మూత్గా ఉంటే తెలుసా ప్రియులరా? ఇప్పుడు విషంతో చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అవి ఎప్పుడు నదిలో ఉండేయంట ప్రియులరా. ఆ నదిలో నీళ్లు పారి 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 ఆ రఫ్గా ఉన్న రాయిని, ఆ షేప్ లేని రాయిని ఆ నీళ్లు పారి 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 మంచి పులకరాలుగా స్మూత్గా చేస్తాయంట. అలాగే శోషిత, మనం కానీ వాక్యం వింటానే మనం పర్ఫెక్ట్ కాము. ఒక వారము, 10 రోజులు, ఒక 10 సంవత్సరాలలో మనం పర్ఫెక్ట్ కాము. మనం బ్రతికనే రోజులు దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలా. మన చేతులు మలినం అయితేనే ఉంటాయి, మనం పాపం చేస్తూనే ఉంటాము, కనీసం ఈ వాక్యం మనల్ని పవిత్రంగా చేస్తూనే ఉంటారంట ప్రియులారా. ఆ వాక్యం వింటా ఉంటే మనం శుద్ధి పరుస్తూనే ఉంటుంది. నాకు అన్ని తెలుసులే అని మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి ప్రియులారా, మనం శుద్ధులను కాలేము. బైబిల్ ఒక వాక్యం ఉంది, వినటం వల్ల ఏం వస్తుందంట? చూద్దామండి వాక్యము. రోమిలకు రాసిన పత్రిక. Faith comes by hearing and hearing the word of God. వినటం వల్ల దేవుని వాక్యము. 10వ అధ్యాయం 17వ వచనం అండి. దేవుని వాక్యం వినడం వల్ల మనకి ఏం వస్తుందో చూద్దాం. రోమా 10:17. ఒకళ్ళు ఇంగ్లీష్లో, ఒకళ్ళు తెలుగులో చదవండి. వినండి ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలనే కలుగును. చాలు ఇంగ్లీష్ లో చదవండి. సో బ్రదర్ రాజ్ గారు, faith comes only by hearing. బ్రదర్ రాజ్, faith comes by hearing. మనం ఈ భూమిలో ప్రియులరా సక్సెస్ఫుల్ గా ఉండాలంటే మనం బ్రతికినన్ని రోజులు వాక్యం వింటనే ఉండాలి. మనకు మందిరం దగ్గర ఉంది కాబట్టి ప్రతి వారం, ప్రతి గురువారం, ప్రతి ఆదివారం వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. వాక్యం వింటనే ఉండాలి. మనం బిజీగా ఉంటాం, ప్రతి ఒక్కరం బిజీగా ఉంటాం, కానీ మన విశ్వాసం కంటే మన బిజీ ఇంపార్టెంట్ కాదు. మన ఆత్మ కంటే మనం బిజీ ఇంపార్టెంట్ కాదు. ఒకసారి ఆలోచించండి ప్రియులు, వాక్యం ముఖ్యం కాదా మనకి? వింటనే ఉండాలంటే నేను చెప్పిన మాటను బట్టి మీరు ఆ వాక్యం వింటానే ఉండాలంట. ఆ నీళ్లు పారుతూనే ఉండాలంట. ఆ రాళ్ళ మీద రఫ్గా ఉన్న రాళ్ళు మన హృదయం, ఒక షేప్ లేకుండా ఉండే రాళ్ళు మన హృదయం. ఆ వాక్యం అనే నీళ్లు మన మీద పారుతూనే ఉండాలంట జయంతి. అప్పుడు మనం స్మూత్గా వెళ్తామంట. అప్పుడు మనకు వాక్యము మనకు వంట పడుతున్నట్టు, లేకపోతే మనం పడిపోతాం. సో 3 విషయాలు నేర్చుకున్నాం. నంబర్ 1, దేవుని వాక్యము అది వెలుగు లాంటిది. 2వది దేవుని వాక్యము నీళ్ళ లాంటిది. 3వది దేవుని వాక్యము బండ లాంటిది. ఆ బండ దేవుని చిత్రం అయితే వచ్చేవారు ముందు కొన్ని విషయాలు తెలుసు. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాకు మాట్లాడడానికి స్తోత్రాలు. మాకు ఒకే ఒక ఆశ ప్రభావ, నీ లేఖనాల ప్రకారం మేము జీవించాలి. నీ వాక్యము వెలుగు లాంటిది ప్రభావ. యేసుక్రీస్తు అన్నాడు, నేనే ఈ లోకానికి వెలుగని ప్రభావ. అంతేకాకుండా ప్రభావ, మమ్మల్ని ఈ లోకానికి మీరు వెలుగు చేశారు. మా సత్క్రియలను చూసి అనేక మంది ప్రభువు తెలుసుకోవాలి. మా సత్క్రియలను ఆయన నీ చేతికి సమర్పిస్తున్నాం. మేము మంచి క్రియలు చేసే కృపనివ్వండి. 2వది నీ వాక్యము అది నీళ్ళ లాంటిది ప్రభావ, నాయన అది వర్షం లాంటిది ప్రభావ, అది చినుకు లాంటిది ప్రభావ. సో కాబట్టి నాయన యేసుక్రీస్తు చెప్పినట్టుగా నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. 3వది నాయన నీ వాక్యం అది బండ లాంటిది. నా ఎదురుకు వచ్చి నా మాటలు విని దాన్ని చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇళ్ళను కట్టుకున్న వారికి సమానము. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది పడిపోలేదు. వాక్యం అది బండ మీద నిలబడ్డది. సో యేసుక్రీస్తు కానీ నాయన ఆ బండ క్రీస్తే అన్న మాటని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. సో నాయన ఈ 3 విషయాలు మా జీవితకాలం అంతా మర్చిపోవు.
క్రీస్తు వాక్యం వేరు కాదయ్యా. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యము. ఆయనకు దేవుని వాక్యం అనే నామము ప్రకటన గ్రంథం 19:13 మేము చూశాం. ఆదిందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేంత మాట మేము జ్ఞాపకం చేసుకుంటాం. పరలోక రాజ్యంలో ముగ్గురు నాయన వాడు ప్రభు ఏకీభవించిన. there are 3 things in heaven. One Father, second is the Word, and third is Holy Spirit. These 3 are one. ఎంత చక్కగా రాయబడింది. We thank you so much, Father. యేసుక్రీస్తు దేవుని వాక్యమని, దేవుని వాక్యమే యేసుక్రీస్తు అనే విషయాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాము. నిశ్చితమైతే ఇంకో కొన్ని విషయాలు మేము నేర్చుకునే కృపను దయచేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు రాత్రిలో మనం పాల్గొంటున్నామండి. ఎవరెవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరూ దయచేసి నిలబడినట్లయితే ఒక 2 నిమిషాలలో మనం నేర్చుకుంటాం.